Hi everyone, welcome to our channel Learn with Shannu. మనకి ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామినేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఫ్రమ్ 9th సెప్టెంబర్ నుంచి 26 సెప్టెంబర్ వరకు ఈ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ అవుతున్నాయి. సో ఈ ఎగ్జామినేషన్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అండ్ డూస్ అండ్ డోంట్స్ ఏంటి ఎగ్జామినేషన్ లో అనేది ఈ వీడియోలో అయితే మీకు డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఎగ్జామినేషన్ కావాల్సింది అడ్మిట్ కార్డ్ ఫ్రంట్ పేజ్ అయితే క్యారీ చేయండి. సో అడ్మిట్ కార్డ్ ఫస్ట్ పేజ్ ఉంటుంది కదా, అదొకటి జెరాక్స్ తీసుకుంటే సరిపోతుంది. సో రిమైనింగ్ పేజెస్ అనేవి మనకు అవసరం లేదు. అండ్ నెక్స్ట్ మనం ఐడి అయితే క్యారీ చేయాలి. సో ఐడి ఒరిజినల్ ఐడి మీరు ఏది క్యారీ చేసినా కూడా ఒరిజినల్ ఐడి మాత్రమే క్యారీ చేయాలి. అండ్ జెరాక్స్ అయితే మనం క్యారీ చేయాల్సిన అవసరం లేదు. సో జెరాక్స్ అయితే క్యారీ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఈ ఐడిలో మీరు ఆధార్ కార్డ్ తీసుకెళ్ళినట్టయితే దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్ గా ఉండేటట్టు చూసుకోండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ అయితే మాత్రం మిమ్మల్ని ఎగ్జామినేషన్ కి అయితే అలో చేయరు. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్ గా లేకపోతే మీరు పాన్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ క్యారీ చేయండి. సో ఈ 2 ఐడీస్ మాత్రం కంపల్సరీ క్యారీ చేయండి. ఆధార్ కార్డ్ లో ఎవరికైతే ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ 2 ఫొటోస్ అయితే క్యారీ చేయండి. అండ్ ఈ ఫొటోస్ వచ్చేసి యాక్చువల్ గా మీరు ఎగ్జామినేషన్ లో మీరు అప్లికేషన్ లో ఏదైతే ఫోటో అప్లోడ్ చేశారో ఆ ఫోటో మాత్రమే మీరు ఎగ్జామినేషన్ కి అయితే క్యారీ చేయాలి. బట్ ఈసారి నుంచి మీకు అప్లికేషన్ లో లైవ్ ఫోటో అయితే అడుగుతున్నారు కాబట్టి మీరు ఎన్ని 2 ఫొటోస్ అయితే క్యారీ చేయండి, దీనికైతే ప్రాబ్లం లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎగ్జామినేషన్ కి ఏమేం క్యారీ చేయాలి ఏమేం క్యారీ చేయకూడదో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో ఈ 3 థింగ్స్ అయితే మీరు ఎగ్జామినేషన్ కి కంపల్సరీ క్యారీ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు మనం ఎగ్జామినేషన్ కి రిక్వైర్మెంట్స్ చూసాం. ఎగ్జామినేషన్ కి ఏం క్యారీ చేయకూడదో కూడా ఒకసారి చూద్దాం. ఈ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ అనేవి చాలా స్ట్రిక్ట్ గా అయితే కండక్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్. సో దీంట్లో మనం కొన్ని థింగ్స్ అయితే క్యారీ చేయకూడదు, అదేంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి పెన్. మీరు ఎగ్జామినేషన్ కి చాలా మంది స్టూడెంట్స్ పెన్ అయితే క్యారీ చేస్తున్నారు. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ లో అయితే పెన్ కూడా క్యారీ చేయడానికి లేదు. అండ్ నెక్స్ట్ వాచెస్. సో వాచెస్ మనకి బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ లో అయితే మీకు అనలాగ్ వాచ్ అయితే అలౌ చేస్తారు. బట్ ఈ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ లో ఎలాంటి వాచెస్ కూడా అలౌ చేయరు. ఓకే, అండ్ నెక్స్ట్ బ్రాస్లెట్స్ అండ్ బెల్ట్స్. ఈ బ్రాస్లెట్స్ అండ్ బెల్ట్స్ కూడా మనకి ఎగ్జామినేషన్ కి అయితే అలౌ చేయరు. అండ్ నెక్స్ట్ పర్స్. సో పర్స్ ఆర్ వాలెట్ అయితే మనకి ఎగ్జామినేషన్ కి అయితే అలౌ చేయరు. బట్ ఇందులో ఉన్న మనీ మాత్రం మీరు ఎగ్జామినేషన్ హాల్ కి అయితే క్యారీ చేయొచ్చు. ఓకే, సో మీరు పర్స్ ఎవరన్నా క్లాక్ రూమ్ లో డిపాజిట్ చేసినట్టయితే అందులో ఉన్న మనీ మొత్తం ఖాళీ చేసి మీరు ఆ ఖాళీ పర్స్ అయితే అక్కడ డిపాజిట్ చేయండి, మీ మనీ సేఫ్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆర్నమెంట్స్. సో ఆర్నమెంట్స్ లైక్ గోల్డ్ సిల్వర్ అయితే మనకి ఈ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ లో అలౌ చేయరు. ఓకే, సో అవి మీరు ఇంటి దగ్గరే డిపాజిట్ చేసి ఎగ్జామినేషన్ హాల్ కి అయితే అటెండ్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి షూస్ చెప్పల్స్, దీనికైతే అట్లాంటి రెస్ట్రిక్షన్స్ అయితే లేదు. సో షూస్ కానీ చెప్పల్స్ కానీ అండ్ డ్రెస్సింగ్ సెన్స్ కూడా అలాంటి రెస్ట్రిక్షన్ అయితే లేదు. మీరు ఈ షూస్ అండ్ చెప్పల్స్ అయితే మీకు నచ్చింది వేసుకోవచ్చు. సో ఇవైతే మనం ఎగ్జామినేషన్ కి క్యారీ చేయడానికి అయితే లేదు. అండ్ నెక్స్ట్ మనం ఎగ్జామినేషన్ డూస్ అండ్ డోంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఎగ్జామినేషన్ డూస్ అండ్ డోంట్స్ లో ఫస్ట్ మీరు ఎగ్జామినేషన్ టైం కి అయితే అటెండ్ అవ్వండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఎగ్జామినేషన్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మీరు ముందే చూసుకొని ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి అయితే వెళ్ళండి. ఎందుకంటే మీకు ఎగ్జామినేషన్ రిక్వైర్మెంట్స్ ఏమన్నా మిస్ అయినట్టయితే మీరు మళ్ళీ హరిబరిగా వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, టెన్షన్ పడుతుంటారు కాబట్టి ఎగ్జామినేషన్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మీరు ముందే చెక్ చేసుకోండి. ముందే చెక్ చేసుకొని ఏ రిక్వైర్మెంట్స్ మనకు అవసరమో అవన్నీ గ్యాదర్ చేసుకోండి. ఓకే, ఒకవేళ మీరు ఏదన్నా రిక్వైర్మెంట్ మర్చిపోయినా కూడా మీరు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర మీకు అవైలబిలిటీలో అయితే ఉంటుంది. సో మీరు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర కూడా మీరు ఏదైతే మిస్ అయ్యారో ఆ రిక్వైర్మెంట్ అయితే మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో దానికోసమే మీరు ఎగ్జామినేషన్ కి అట్లీస్ట్ ఒక 40 మినిట్స్ ముందైనా ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మీరు ఎగ్జామినేషన్ ఎట్లా అటెంప్ట్ చేయాలో ఇప్పుడు మీకు డిస్కస్ చేస్తాను. సో ఈ ఎగ్జామినేషన్ స్ట్రాటజీలో ఫస్ట్ మనకి టోటల్ 4 సెక్షన్స్ ఉంటాయి కదా పేపర్. సో ఈ 4 సెక్షన్స్ లో ఫస్ట్ మీరు అటెంప్ట్ చేయాల్సింది
జీకే అటెంప్ట్ చేయండి. జీకే మీరు 5 మినిట్స్ లో అటెంప్ట్ చేయండి. ఓకే, సో మనకి టోటల్ టైం వచ్చేసి 1 అవర్ ఉంటుంది కదా, దాంట్లో 5 మినిట్స్ జీకే అయితే మీరు అటెంప్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ వచ్చేసి మీరు 10 మినిట్స్ లో అయితే అటెంప్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ కానీ యాప్టిట్యూడ్ కానీ. సో కొంతమంది స్టూడెంట్స్ రీజనింగ్ బాగా చేస్తారు యాప్టిట్యూడ్ కన్నా, కొంతమంది స్టూడెంట్స్ యాప్టిట్యూడ్ చాలా బాగా చేస్తారు. సో మీకు ఏదైతే సెక్షన్ బాగా వచ్చిందో అది ఫస్ట్ అటెంప్ట్ చేయండి. 20 మినిట్స్ లో అయితే అటెంప్ట్ చేయండి. ఓకే, సో ఈ జీకే అండ్ ఇంగ్లీష్ కి మాక్సిమం 15 మినిట్స్ అయితే మీరు పెట్టుకోండి. 15 మినిట్స్ లో ఈ 2 సెక్షన్స్ అనేవి అటెంప్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ ఈ రెండింటిలో ఏదో ఒక సెక్షన్ కి మీరు 20 మినిట్స్ టైం అయితే మీరు పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మీకు రాలేని సెక్షన్ ఏదైతే ఉందో అది లాస్ట్ లో అటెంప్ట్ చేయండి. ఓకే, లాస్ట్ లో మీకు ఏదైతే సెక్షన్ వీక్ గా ఉన్నారో సో ఆ సెక్షన్ అనేది మీరు 25 మినిట్స్ టైం పెట్టుకోండి. లాస్ట్ 25 మినిట్స్ ఓన్లీ ఈ సెక్షన్ కు మాత్రమే కేటాయించండి. ఓకే, సో ఈ ఎగ్జామినేషన్ స్ట్రాటజీ అయితే ఇది ఫాలో అవ్వండి. సో మీకు టోటల్ 100 క్వశ్చన్స్ కాబట్టి మీరు మాక్సిమం ఈ 100 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయలేకపోయినా 100 క్వశ్చన్స్ మీరు విజిట్ చేయండి ఫస్ట్. ఓకే, సో మీరు అటెంప్ట్ చేయగలిగితే చేస్తారు ఆ క్వశ్చన్. ఒకవేళ మీకు ఇబ్బంది అవుతుంది రావట్లేదు ఆ క్వశ్చన్ అనుకుంటే దాన్ని స్కిప్ చేసండి. అండ్ మీరు ఈచ్ క్వశ్చన్ కి 30 సెకండ్స్ టైం అయితే పెట్టుకోండి. ఓకే, సో ఈ 30 సెకండ్స్ టైంలో మీరు క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేయండి. అండ్ ఏదైతే క్వశ్చన్ మీకు ఎక్కువ టైం పడుతుందో సో ఆ క్వశ్చన్ అనేది మీరు స్కిప్ చేసేయండి. ఓకే, సో టోటల్ 100 క్వశ్చన్స్ మీరు విజిట్ చేయండి. మీరు విజిట్ చేసిన తర్వాత ఏ క్వశ్చన్ వస్తే ఆ క్వశ్చన్ విత్ ఇన్ 30 సెకండ్స్ లో అటెంప్ట్ చేయండి. మీకు రాలేని క్వశ్చన్ ఏదైతే ఉందో అది స్కిప్ చేసేయండి. సో మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకపోయినా పర్లేదు కానీ అన్ని క్వశ్చన్స్ మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి. అన్ని క్వశ్చన్స్ చూడండి మీకు వస్తుందో రావట్లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఇయర్ వేకెన్సీస్ వచ్చేసి 17,727 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మీకు మాక్సిమం కట్ ఆఫ్ 130 నుంచి 140 వరకు అయితే ఉండొచ్చు. ఎందుకంటే మనకి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా ఈ ఇయర్ మనకి ఈ రేంజ్ లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 130 టు 140 వరకు అయితే కట్ ఆఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాక్చువల్ గా ఎవ్రీ ఇయర్ మనకి సీజీఎల్ కట్ ఆఫ్ వచ్చేసి 150 మార్క్స్ కి అయితే ఉంటుంది. సో ఈ 150 మార్క్స్ వచ్చినట్టు మీరు ప్రిపేర్ అయినట్టయితే మీరు ఈజీగా ఈ సీజీఎల్ ఎగ్జామ్ అనేది క్రాక్ చేయొచ్చు. ఓకే, సో ఈ ఇయర్ మనకి మాక్సిమం ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి 130 టు 140 అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీకు రా స్కోర్ ఒక 120 వస్తే మీరు ఈజీగా ఈ ఎగ్జామినేషన్స్ అయితే క్వాలిఫై అవ్వచ్చు. ఎందుకంటే మీకు నార్మలైజేషన్ లో మీకు మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అనమాట. ఓకే, నార్మలైజేషన్ మార్క్స్ మనకు కలుస్తున్నాయి కాబట్టి మీరు రా స్కోర్ 120 ప్లస్. ఓకే, 120 కానీ 120 ప్లస్ కానీ వచ్చినట్టయితే కంపల్సరీ ఎగ్జామినేషన్ అయితే క్లియర్ చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఏ సెక్షన్స్ మనం ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మన కట్ ఆఫ్ స్కోర్ అనేది రీచ్ అవుతాం ఒకసారి చూద్దాం. సో మనకి టోటల్ 4 సెక్షన్స్ అయితే ఉంటాయి. అండ్ ఈచ్ సెక్షన్ లో మనకి 25 క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో జీకే మీరు మాక్సిమం 10 టు 15 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో జీకే చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఒక 15 క్వశ్చన్స్ అంటే మీకు 30 మార్క్స్ అనమాట. సో మీరు జీకే నుంచి 30 మార్క్స్ అయితే మీరు స్కోర్ చేయడానికి ట్రై చేయండి. ఆల్స్ 20 మార్క్స్. ఓకే, 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా మీకు 20 మార్క్స్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ మీరు ఎంత టఫ్ గా ఇచ్చినా కూడా 20 క్వశ్చన్స్ అయితే మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఎస్ఎస్సి ఇంగ్లీష్ లెవెల్ అనేది చాలా ఈజీగా ఉంటుంది బ్యాంకింగ్ తో కంపేర్ చేసుకుంటే. సో మీకు ఎగ్జామినేషన్ ఎంత డిఫికల్ట్ గా ఇచ్చినా కూడా 20 క్వశ్చన్స్ అయితే ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు ఇంగ్లీష్. సో ఈ 20 క్వశ్చన్స్ అంటే మీకు 40 మార్క్స్. అండ్ నెక్స్ట్ రీజనింగ్ మీరు టాపిక్స్ అన్ని కనుక మీకు కంప్లీట్ చేసినట్టయితే అన్ని టాపిక్స్ మీరు ప్రిపేర్ అయినట్టయితే మీరు ఈజీగా ఒక 23 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, 20 టు 23 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. సో లీస్ట్ 22 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా గానీ మీకు 44 మార్క్స్ అయితే వస్తుంది స్కోర్. ఓకే, అండ్ నెక్స్ట్ యాప్టిట్యూడ్ మీరు అన్ని టాపిక్స్ ప్రిపేర్ అయినట్టయితే మీరు యాప్టిట్యూడ్ కూడా ఒక 22 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. కానీ కొంతమంది ప్యూర్ మ్యాథ్స్ ప్రాబ్లం ఉంటుంది, డిఫికల్ట్ గా వస్తుంది కాబట్టి ప్యూర్ మ్యాథ్స్ అండ్ జామెట్రీ టాపిక్స్ నుంచి సో మీరు ఇది 20 క్వశ్చన్స్ వేసుకోండి. ఓకే, 20 క్వశ్చన్స్ అంటే మనకి 40 మార్క్స్. సో మనకి టోటల్ ఎంత వస్తుంది అప్పుడు? సో ఇది ఒక 40 మార్క్స్
ఇది ఒక 40 మార్క్స్ 80 అండ్ 44 124. సో 124 మార్క్స్ అనేది మనకి ఇక్కడ స్కోర్ వస్తుంది. ఓకే, 124 మార్క్స్ అనేది మనం జీకే ఇంక్లూడ్ చేయకపోయినా ఓన్లీ 3 సెక్షన్స్ నుంచి మనకి 124 మార్క్స్ అనేవి స్కోర్ వస్తుంది. సో ఒకవేళ మీరు జీకే 10 క్వశ్చన్స్ కానీ అటెంప్ట్ చేసినట్టయితే మీకు ఇంకో 20 మార్క్స్. ఓకే, సో 20 అంటే మనకి 144 మార్క్స్ అనేవి మనకి ఈజీగా స్కోర్ వస్తుంది అనమాట, పేపర్ అంత టఫ్ గా ఇచ్చినా కానీ. ఓకే, సో ఇది మీరు ఇన్ టైమ్ లో సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఈచ్ క్వశ్చన్ 30 సెకండ్స్ లో మీరు ఇన్ టైమ్ లో సాల్వ్ చేస్తే నేను చెప్పిన స్ట్రాటజీ అయితే మీరు రీచ్ అవ్వచ్చు. ఓకే, సో దీంట్లో మళ్ళీ మనకి నార్మలైజేషన్ స్కోర్ వస్తుంది కాబట్టి మీరు ఈజీగా ఈ ఎగ్జామినేషన్ అయితే క్లియర్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఎగ్జామినేషన్ స్ట్రాటజీ అయితే. టోటల్ 100 క్వశ్చన్స్ లో మీరు అటెంప్ట్ చేయాల్సింది అట్లీస్ట్ ఒక 75 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. ఓకే, 70 to 75 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసినట్టయితే మీరు ఈ సిజిఎల్ ఎగ్జామినేషన్ రేస్ లో అయితే ఉంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ రిమైనింగ్ మార్క్స్ అనేవి మనకి ఎలాగ నార్మలైజేషన్ లో ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి మీరు అట్లీస్ట్ 70 to 75 క్వశ్చన్స్ అయితే మీరు అటెంప్ట్ అవ్వండి. ఓకే, పేపర్ మీకు ఇంకా టఫ్ గా వచ్చింది అనుకోండి, మీకు నార్మలైజేషన్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో పేపర్ ఎప్పుడైతే మీకు టఫ్ గా వస్తుందో అప్పుడు కట్ ఆఫ్ ఇంకా తగ్గుతుంది అండ్ నార్మలైజేషన్ స్కోర్ కూడా మీకు ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో పేపర్ టఫ్ గా వచ్చింది మీకు క్వాలిఫై అవ్వ అనే థాట్ అయితే పెట్టుకోవద్దు. అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్. సో ఈ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేవి మీకు ఎగ్జామినేషన్ షిఫ్ట్ బట్టి మీకు నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో మీరు ఎన్ని అటెంప్ట్ చేశారు క్వశ్చన్స్ అనేది మీ ఎగ్జామినేషన్ షిఫ్ట్ డిఫికల్టీ బట్టి అది బేస్ అయి ఉంటది. సో మీరు మీ షిఫ్ట్ లో 70 క్వశ్చన్స్ పెట్టారు అండ్ మీకు ముందు షిఫ్ట్ లో ఒక 85 క్వశ్చన్స్ పెట్టారు అని ఎవరన్నా చెప్పారు అనుకోండి, సో దాన్ని బేస్ చేసుకొని మీరు డిప్రెస్ అవ్వద్దు. ఓకే, ఆ అటెంప్ట్స్ బేస్ చేసుకొని మీరు డిప్రెస్ అవ్వద్దు. అండ్ అందులో ఎన్ని యాక్యురసీతో పెట్టారు అనేది కూడా ఇంపార్టెంట్. మీరు 70 క్వశ్చన్స్ పెట్టారంటే దాంట్లో యాక్యురసీ కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, సో జస్ట్ 70 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి వచ్చేస్తే క్వాలిఫై అవుతారని కాదు. సో దాంట్లో మీరు ఎన్ని యాక్యురసీతో పెట్టారు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈ అటెంప్ట్స్ కోసం అయితే మీరు ఆలోచించొద్దు. ఓకే, సో మీ షిఫ్ట్ బట్టి మీరు అటెంప్ట్స్ అయితే ఇస్తారు. ఈజీ షిఫ్ట్ అయితే ఎక్కువ అటెంప్ట్స్ ఇస్తారు. ఓకే, డిఫికల్ట్ షిఫ్ట్ అయితే తక్కువ అటెంప్ట్స్ అనేవి ఇస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ ఎగ్జామినేషన్ బయటకు వచ్చిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ డిస్కస్ చేస్తారు, నేను ఆ క్వశ్చన్ పెట్టాను, నేను ఈ క్వశ్చన్ పెట్టాను అండ్ అది రాంగ్ అయింది, వీళ్ళకి కరెక్ట్ అయింది, నాకు రాంగ్ అయిందని మీరు అట్లా మెంటల్ గా డిప్రెస్ అవ్వద్దు. ఓకే, మీరు కాంపిటేటివ్ ఫీల్డ్ ప్రిపేర్ అవుతున్నారంటే మీరు మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అండ్ ఫెయిల్యూర్స్ ని యాక్సెప్ట్ చేయడం కూడా మీకు రావాలి. సో అప్పుడే మనకి ఎండ్ రిజల్ట్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. ఓకే, సో మీరు ఎగ్జామినేషన్ ఎట్లా అటెంప్ట్ చేశారు అనేది పక్కన పెట్టండి. సో మీరు కొత్తగా ఎవరైతే మీరు సిజిఎల్ ఎగ్జామినేషన్స్ అటెంప్ట్ చేస్తున్నారో ఫస్ట్ టైం, మీరు ఏదో యూనిక్ ఎక్స్పీరియన్స్ కింద అయితే తీసుకోండి. ఎగ్జామినేషన్ క్లియర్ చేశారో లేకపోతే ఫెయిల్ అయ్యారు అనేది మీరు అసలు మైండ్ లో అయితే పెట్టుకోవద్దు. ఓకే, సో ఇంకా మనకి చాలా ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. సో ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ కింద మీరు తీసుకోండి. ఓకే, సో ఇది ఎగ్జామినేషన్ స్ట్రాటజీ అయితే. అండ్ ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా దానికి రిప్లై అయితే ఇస్తాను. ఓకే, సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ప్లీజ్ like, share and subscribe our channel for more competitive exam videos. Thank you.